ఒక బంగారు ముద్ర తీసుకోండి, దాన్ని నీళ్లలో పడేయండి, తర్వాత తీయండి, మట్టిలో పడేయండి, తర్వాత తీసి బురదలో పడేయండి, మళ్ళీ తీసి సుత్తితో దానిపై దెబ్బ వేయండి. అయినా కూడా ఆ బంగారు ముద్ర విలువ ముందు ఎలా అయితే ఉందో అలాగే ఉంటుంది కదా. ఇది కేవలం ఉదాహరణ, ప్రతి ఒక్క జీవికి, ప్రతి మనిషికి. అప్పుడప్పుడు జీవితంలో విజయానికి బదులుగా మనకు ఓటమి దొరుకుతుంది. మనం ఎంత కోరుకుంటామో అంత శ్రేష్టమైన పని చేయలేకపోతాము. అప్పుడప్పుడు మన వల్ల తప్పు జరుగుతుంది. అప్పుడప్పుడు మనం తప్పుడు పనులు చేస్తాం. అప్పుడప్పుడు ఈ ప్రపంచం మనల్ని అర్థం చేసుకోదు. ఇక దానికి పరిణామంగా మనల్ని ఈ ప్రపంచం నిందిస్తుంది, మనల్ని పట్టించుకోదు, మన గురించి తప్పుగా మాట్లాడుతుంది. కొన్నిసార్లు మన మొహం మీద, కొన్నిసార్లు మన వెనుక. ఈ ప్రపంచం ఎలా వ్యవహరిస్తుంది అంటే మనతో మాట్లాడటం కూడా చాలా తప్పు అన్నట్టు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎన్నోసార్లు ఇటువంటి పరిస్థితుల్లో మనుషులు తమ జీవితానికి అసలు ఎటువంటి విలువ లేదని అనుకుంటారు. వాళ్ళకేమనిపిస్తుంది అంటే ఈ ప్రపంచానికి వాళ్ళు భారం అనుకుంటారు. తమని తాము ద్వేషించుకోవడం మొదలు పెడతారు. తమ జీవితం శూన్యమని వాళ్ళు అనుకుంటారు. కానీ అలాంటిది ఏమీ లేదు. ఒకవేళ మీరు బంగారపు ముద్రలా ఉంటే, మీలో ఆ గుణం ఉంటే, మీరు మంచి పనులు చేస్తున్నట్లయితే, మీలో ఆ విద్య ఉంటే, మీరు నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటే, మంచి మార్గంలో మీరు ముందుకు వెళ్తున్నట్లయితే, అప్పుడు మీకంటూ ఒక విలువ ఎప్పుడు ఉంటుంది. దాన్ని ఏ పరిస్థితుల్లో ఎవ్వరూ కూడా మీ నుండి వేరు చేయలేరు. కేవలం మీ మనసు చిన్నబుచ్చుకోకండి. ఆలోచించండి, ఏ గౌరవాన్ని నేను కోల్పోయానో దాన్ని మళ్ళీ ఎలా తిరిగి పొందాలని, దానికోసం నేను ఏం చేయాలని, ఏ ధనాన్ని అయితే నేను కోల్పోయానో దాన్ని మళ్ళీ ఎలా సంపాదించాలి, దానికోసం నేను ఏం చేయాలి. అలాగే ప్రశాంతమైన మనసుతో ఆలోచించండి, నిర్ణయం తీసుకోండి, అలాగే ముందుకు వెళ్తూ ఉండండి. మీరు ఈ ప్రపంచానికి చూపించగలిగేది కేవలం మీ కర్మల వల్లే. అవి మంచివైతే అప్పుడు మీరు మంచివాళ్ళు అవుతారు.